అసలు బోనంలో ఏముంటుంది? వేటపోతు మెడలో వేప మండలు కట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంచే పసుపును కలిపిన నీళ్లతో వేపాకుల్ని చల్లుకుంటూ భక్తులు ఊరేగింపుగా గ్రామ దేవతలను ఆలయానికి తరలి వెళ్ళి ఈ బోనాలు సమర్పిస్తారు. ఇలా బోనాల సమర్పణ వల్ల గ్రామ దేవతలు శాంతించి అంటువ్యాధులు రాకుండా కాపాడతారని చెప్పి భక్తుల విశ్వాసం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఈ బోనాలను రాష్ట్ర పండగగా నిర్వహిస్తున్నారు. బోనం అంటే భోజనం అని అర్థం. ఆ దేవికి సమర్పించే నైవేద్యం. మహిళలు వండిన అన్నంతో పాటు పాలు, పెరుగు, బెల్లం, కొన్నిసార్లు ఉల్లిపాయతో కూడిన బోనాన్ని మట్టితో, ఇత్తడితో లేక రాగి కుండలో తమ తలపై పెట్టుకుని డప్పులతో సందడిగా దేవి గుడికి వెళ్తారు. మహిళలు తీసుకెళ్లే ఈ బోనాలను చిన్న వేప రొమ్మలతో బియ్యపిండి ముగ్గుతో అలంకరించి దానిపై ఒక దీపం పెట్టడం జరుగుతుంది. మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ ఇలాంటి పేర్లు గల ఈ గ్రామ దేవత ఎంతో సుందరంగా ఆ బోనాలను అలంకరిస్తారు. జై శ్రీరామ్.